ఎందుకంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం. సో కంటిన్యూస్ గా ఐ విల్ కంటిన్యూ టు బి విత్ కాంగ్రెస్. ఇదే ప్లేస్ లో నిల్చొని ఇదే పార్టీలో ఉన్నా అని చెప్పి పార్టీలో మారినవని చూసాం. సో పరిణికా రెడ్డి మారితే ఏం చెప్తారు ప్రజలకి? మీరు నేను చూడండి అండి, మీరు మారినప్పుడు నన్ను అడగండి. నేను ఒకటే చెప్తాను, నేను మారితే అప్పుడు అడగండి. అప్పటి వరకు అయితే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, ఉంటాను కూడా. మీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన ఒక్కరి పేరు చెప్పంటే ఎవరి పేరు చెప్తారు? ప్రధాన పాత్ర అంటే కుంభం శివకుమార్ రెడ్డి గారు అండి, మా మేనమామ. హీఈస్ ద మ్యాన్ బిహైండ్ ఆల్ దిస్ సక్సెస్ విచ్ ఐఎమ్ సీయింగ్ టుడే. సో ఆయన రాజకీయంగా త్యాగం చేసి ఉండకపోతే నేను ఈ పొజిషన్లో ఉండేదాన్ని కాదు. సో హీఈస్ ద బ్యాక్ బోన్ అండ్ హీఈస్ ద పిల్లర్ ఆల్సో అండి. మీ భర్త గురించి వస్తే, మై హస్బెండ్ అండి, హీఈస్ వెరీ సపోర్టివ్ అండి, ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఐ హ్యావ్. బట్ బోత్ ఆర్ డాక్టర్స్, సేమ్ ప్రొఫెషన్, ఎట్లా ఇంట్లో? ఆయన సర్జన్ అండి, అందుకనే నేను రేడియాలజీ తీసుకున్నా, లేకపోతే నేను కూడా సర్జరీ తీసుకునేదాన్ని. సో ఆయన సర్జన్, టు కాంప్లిమెంట్ ద ప్రొఫెషన్స్, ఐఎమ్ రేడియాలజిస్ట్ అండ్ హీఈస్ అ యూరాలజిస్ట్ అండి. సో మీరు స్టడీస్ కంటిన్యూ అవుతున్నాయి అంటున్నారు. ఏం చదువుతున్నారు, ఏం చదువుతున్నారు? నేను ఐమ్ ఇన్ ఫైనల్ ఇయర్ పీజీ అండి, రేడియాలజీ పీజీ. ఐ హ్యావ్ మై ఎగ్జామ్ ఇన్ అదర్ 6 months. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై ఎగ్జామ్స్ అండ్ దెన్ గెట్ మై డిగ్రీ అండ్ అగైన్ కంటిన్యూ ద ప్రాసెస్. సో నారాయణపేట క్లినిక్ లాంచ్ చేయడం కానీ లేకపోతే ఓపెన్ చేసే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? క్లినిక్ యాజ్ ఆఫ్ నౌ ఆ ప్లాన్స్ ఏం లేవండి. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇస్ ద ప్లాన్ అండి. హెల్త్ సెక్టర్, ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఏమన్నా కూడా అక్కడ ఉన్న డాక్టర్స్తోని పోంగానే ఫస్ట్ మాట్లాడింది వాళ్ళతోనే. సో హౌ టు ఇంప్రూవ్ అవర్ హెల్త్ సెక్టర్ ఇన్ నారాయణపేట అనేది దృష్టిలో పెట్టుకున్నాను. సో దట్ ఈస్ హౌ వీ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్ ఫస్ట్ అండి. ప్రసాద్, మేము ఆచరణ కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజల్ని మభ్యపెడుతుందని ఇప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు అండి ప్రతిపక్షాలు ఉన్నారే విమర్శించడానికి, కాబట్టి విల్ టేక్ ఇట్ దట్ వే. కానీ మేము ఒకవేళ ఒక పని చెప్పామంటే తప్పకుండా చేస్తామండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా అంతే అండి. ఇప్పుడు వరకు నేను ఒకటి చెప్తానండి, వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పారు, 10 years అయిందండి. మా కాన్స్టిట్యున్సీలో అయితే డబుల్ బెడ్రూమ్లు లేవండి. వాళ్ళు అడిగేది, ఇప్పుడు వెళ్ళి నేను కాన్స్టిట్యున్సీలో నించినప్పుడు మాకు ఒక ఇల్లు లేదమ్మా, ఒక్క ఇల్లు లేదు 10 సంవత్సరాలు, ఇందిరమ్మ ఇల్లులే ఉన్నాయి, అప్పుడు శాంక్షన్ చేయించుకునే అన్నీ కూడా శాంక్షన్ అయినాయి అని చెప్పారండి. సో వాళ్ళకి ఆ నమ్మకం ఉండే మమ్మల్ని ఈరోజు గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే తప్పకుండా పనిచేస్తుందని వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి గెలిపించడం జరిగింది. తప్పకుండా ఆ నమ్మకాన్ని కూడా మేము నిలబెట్టుకుంటామండి. అంటే ఇప్పటివరకు రైతు బంధు అన్నారు, ఇప్పటివరకు ప్రతి ఒక్కరి ఖాతాల్లో కూడా ఇంకా డబ్బులు పడలేదు అంటే ఇంకా అవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు మీకు ఆబ్వియస్లీ క్రైసిస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ వస్తాయండి. ఇప్పుడు క్రైసిస్ అనేటివి, క్రైసిస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు కూడా మీరు ఇఫ్ యూ అబ్జర్వ్, ఇంత స్పీడ్గా పనిచేస్తున్నా కూడా ఎక్కడో వీఆర్ ఫాలోయింగ్ షార్ట్ సమ్వేర్. ఆ స్పీడ్ని కూడా ఇంకా దీనికంటే స్పీడ్గా వీ కాంట్ ఎనీబడి, ఏ హ్యూమన్ బీయింగ్ కూడా చేయలేరండి. మా ముఖ్యమంత్రి గారు కూడా హీస్ వర్కింగ్ కంటిన్యూస్లీ 18 hours హీస్ వర్కింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్ అండి. సో కంటిన్యూస్గా మీటింగ్స్ జరుగుతున్నాయి, కంటిన్యూస్గా ప్రాసెస్ అనేది, ప్రోగ్రెస్ ఎక్కడి వరకు వచ్చింది, దాన్ని ఎట్లా ఇది చేయాలనేది దీంట్లో ఉన్నాము. సో తప్పకుండా ఇప్పుడు మీరు యాజ్ హూఎవర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ అందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 10 years ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు సెటిల్ ఇన్ అయిపోతారు. సెటిల్ ఇన్ అయిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చి టేక్ ఓవర్ చేయాలంటే వాళ్ళకి ఏంటంటే 10 yearsలో ఏమైందో చూసుకోవాలండి. అది చూసుకున్నాకనే వీ కెన్ గో ఫార్వర్డ్ విత్ ఎనీథింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ కదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.